హలో ఎవ్రీవన్. సో వెల్కమ్ టు సర్కార్ నౌకరీ. సో గైస్, మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ అఫైర్స్ లో పార్ట్ 3 గురించి చూద్దాం. సో డైలీ మనం న్యూస్ లో ఉన్న టాపిక్స్ ని డిస్కస్ చేస్తున్నాం. సో అయితే ఇప్పుడు రీసెంట్ గా మనకి న్యూస్ లో స్కై రూట్ ఏరోస్పేస్ లిమిటెడ్ గురించి బాగా వినపడుతుంది. సో వై స్కై రూట్ ఏరోస్పేస్ ఇన్ న్యూస్? యాక్చువల్లీ స్కై రూట్ ఏరోస్పేస్ అంటే ఏంటి? సో మీకు చాలా మందికి దీని మీద ఐడియా ఉంటుంటది. సో యాక్చువల్లీ స్కై రూట్ ఏరోస్పేస్ అనేది ఇస్రోస్ ప్రైవేట్ స్పేస్ ఏజెన్సీ అన్నమాట. యాక్చువల్లీ మన ఇండియాలో ఆల్మోస్ట్ 200+ ప్రైవేట్ స్పేస్ ఏజెన్సీస్ ఉన్నాయి. సో అందులో వన్ ఆఫ్ ది ప్రైవేట్ స్పేస్ ఏజెన్సీ ఏది అని అంటే స్కై రూట్ ఏరోస్పేస్. సో యాక్చువల్లీ స్కై రూట్ ఏరోస్పేస్ ఎందుకు న్యూస్ లో ఉంది అని అంటే, స్కై రూట్ ఏరోస్పేస్ విక్రమ్ 1 అనే ఒక రాకెట్ ని లాంచ్ చేయబోతున్నారు లోయర్ ఎర్త్ ఆర్బిటార్ లోకి. సో ఎందుకు విక్రమ్ 1 అనే రాకెట్ ని లాంచ్ చేయబోతున్నారు అండ్ వాటి డీటెయిల్స్ ఏంటి మనం చూద్దాం. సో యాక్చువల్లీ స్కై రూట్ ఏరోస్పేస్ లిమిటెడ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 2018 అండ్ హెడ్ క్వార్టర్స్ లొకేటెడ్ ఇన్ హైదరాబాద్. ఓకే, 2018 లో ఎస్టాబ్లిష్ అయింది. హైదరాబాద్ లోనే హెడ్ క్వార్టర్ ఉంటది. అయితే ఈ విక్రమ్ ఏరోస్పేస్ వాళ్ళ యొక్క మెయిన్ గోల్ ఏంటి అని అంటే, లైట్ వెయిట్ సింపుల్ రాకెట్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేయడం అనేది వీళ్ళ యొక్క గోల్ అన్నమాట. లైట్ వెయిట్ రాకెట్స్ ని ఎందుకు మ్యానుఫ్యాక్చర్ చేయాలి అని అంటే, ఇప్పుడు ప్రపంచంలో ఉన్న అన్ని కంట్రీస్ కూడా రీయూజబుల్ రాకెట్స్ ని అండ్ స్మాల్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ రాకెట్స్ ని ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు మన ఇస్రో దగ్గర ఆల్రెడీ పిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి రాకెట్స్ ఉన్నాయి. జిఎస్ఎల్వి అనేది చాలా పెద్ద రాకెట్. బాహుబలి రాకెట్ అని కూడా పిలుస్తాం. ఆల్మోస్ట్ 4000 kgs ఉన్న పెలోడ్ ని జిఎస్ఎల్వి రాకెట్ అనేది లైక్ సన్ సింక్రోనస్ ఆర్బిటార్ లోకి తీసుకెళ్తుంది. అయితే ఇప్పుడు ఆ హెవీ రాకెట్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేయాలంటే ఇట్స్ టైం టేకెన్ ప్రాసెస్ ప్లస్ బడ్జెట్ కూడా ఎక్కువ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లోయర్ ఎర్త్ ఆర్బిటార్ లోకి కానీ మీడియం ఎర్త్ ఆర్బిటార్ లోకి కానీ ఏవైనా శాటిలైట్స్ ని లాంచ్ చేయాలంటే ఈ హెవీ వెహికల్స్ ని పంపించడం వల్ల డిస్టెన్స్ తక్కువే ఉంది కదా. తక్కువ డిస్టెన్స్ కి హెవీ వెహికల్స్ ని పంపించడం వల్ల బడ్జెట్ ప్లస్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్, మ్యానుఫ్యాక్చరింగ్ టైము అన్ని కూడా మనకి ఎక్కువ ఇన్వెస్ట్ చేయాలి ప్లస్ వేస్ట్. కాబట్టి ఈ స్మాల్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్స్ పైన అందరూ దృష్టి పెడుతున్నారు అనమాట. అందులో భాగంగానే స్కై రూట్ ఏరోస్పేస్ వాళ్ళు కూడా లైట్ వెయిట్ రాకెట్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసే భాగంగానే ఈ విక్రమ్ 1 ని మ్యానుఫ్యాక్చర్ చేశారు. అయితే ఈ స్కై రూట్ ఏరోస్పేస్ వాళ్ళు ఆల్రెడీ విక్రమ్ అనే ఒక రాకెట్ ని 2022లో లాంచ్ చేశారు నవంబర్ లో. విక్రమ్ అంటే ఏంటంటే విక్రమ్ సారాభాయ్ సార్ పేరు మీదుగా వీళ్ళు ఇనిషియేషన్ తీసుకున్నారు. విక్రమ్ అంటే విక్రమ్ స్టార్టింగ్ స్టేజ్ అని అర్థం. ఈ విక్రమ్ అనే రాకెట్ ని లోయర్ ఎర్త్ ఆర్బిటార్ లో 450 కిలోమీటర్ డిస్టెన్స్ లోకి ఆల్రెడీ 2022లో ఈ విక్రమ్ అనే రాకెట్ ని సక్సెస్ఫుల్ గా లాంచ్ చేశారనమాట. అండ్ స్కై రూట్ ఏరోస్పేస్ ఫౌండర్స్ ఎవరు అంటే నాగభరత్ డాకా అండ్ పవన్ చందన. వీళ్ళిద్దరు ఫౌండర్స్. వీళ్ళ ఆధ్వర్యంలోనే అన్ని మ్యానుఫ్యాక్చరింగ్ డెవలప్మెంట్ అన్ని కూడా జరుగుతూ ఉంటది. అయితే విక్రమ్ లో సిరీస్ కన్నా చూస్తే ఫస్ట్ సిరీస్ విక్రమ్ ఆల్రెడీ దే డిడ్ దట్ ప్రాజెక్ట్. అండ్ నెక్స్ట్ సిరీస్ విక్రమ్ 1 వచ్చేసి 480 kgs ఉన్న పెలోడ్ ని 500 కిలోమీటర్ డిస్టెన్స్ లోకి తీసుకెళ్లగలదన్నమాట. ఇప్పుడు దీన్నే లాంచ్ చేయబోతున్నారు విక్రమ్ 1. దీని తర్వాత నెక్స్ట్ స్టెప్ లో విక్రమ్ 2 ని కూడా మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. 595 kgs వెయిట్ ఉన్న పెలోడ్ ని 500 కిలోమీటర్ డిస్టెన్స్ లోకి తీసుకెళ్తుంది. అండ్ నెక్స్ట్ విక్రమ్ 315 kgs ఉన్న పెలోడ్ ని 500 కిలోమీటర్ డిస్టెన్స్ లోకి తీసుకెళ్తుంది. యాక్చువల్లీ పెలోడ్స్ అంటే ఏంటి? రాకెట్ ఏదైతే ఆర్బిటార్ లోకి తీసుకెళ్తుందో నథింగ్ బట్ ఈవెన్ శాటిలైట్. ఆ శాటిలైట్ ని మనం ఏమంటాం? పెలోడ్ అంటాం. దిస్ ఈస్ లైక్ పెలోడ్ ప్లస్. అండ్ విక్రమ్ రాకెట్ అనేది సింగిల్ స్టేజ్ రాకెట్ అండి. సింగిల్ స్టేజ్ అంటే ఇందులో ఒకటే ఇంజన్ ని యూజ్ చేస్తారు. విక్రమ్ లో యూజ్ చేసిన ఇంజన్ ఏది అంటే ధావన్ 1 అనే ఇంజన్ ని యూజ్ చేశారు. ధావన్ 1 అంటే సతీష్ ధావన్ పేరు మీదుగా ధావన్ అనే ఒక ఇంజన్ ని విక్రమ్ లో సక్సెస్ఫుల్ గా టెస్ట్ చేశారనమాట. అయితే ఈ విక్రమ్ లో పంపించిన పెలోడ్స్ ఏంటి అని అంటే ఒకటి ప్రారంభ పెలోడ్ స్కై రూట్ ఏరోస్పేస్ వాళ్ళే మ్యానుఫ్యాక్చర్ చేశారు. నెక్స్ట్ ఫన్సాట్, ఇది ఇన్స్పేస్ వాళ్ళు ఇచ్చారు. తర్వాత బజూంగ్ స్పేస్ పెలోడ్, బజూంగ్ స్పేస్ రీసెర్చ్ ల్యాబొరేటరీ
సో ఆర్మేనియా వాళ్ళు ఈ శాటిలైట్ ని ఇచ్చారు. అంటే ఇది కూడా వన్ ఆఫ్ ది కమర్షియల్ ఎక్స్పెరిమెంట్ అనేసి చెప్పొచ్చు. సో ఆల్ కమర్షియల్ ఎక్స్పెరిమెంట్స్ ని మన ఇండియాలో దేని ఆధ్వర్యంలో పంపిస్తూ ఉంటాము మనము అంటే సో ఎన్ఎస్ఐఎల్ ఆధ్వర్యంలో పంపిస్తూ ఉంటాం కాబట్టి విక్రమ్ ఎస్ కూడా ఎన్ఎస్ఐఎల్ ఆధ్వర్యంలోనే వెళ్ళింది అనమాట. ఓకేనా. అండ్ ప్రైవేట్ కంపెనీస్ తోను టైఅప్ చేసేది ప్లస్ ఫారిన్ కంట్రీస్ కి సంబంధించిన శాటిలైట్స్ కి లాంచింగ్ సర్వీస్ ఇచ్చేది అన్ని కూడా ఎన్ఎస్ఐఎల్. అది కూడా వన్ ఆఫ్ ది ప్రైవేట్ స్పేస్ ఏజెన్సీ లొకేటెడ్ ఇన్ బెంగళూరు. ఓకే. వీటన్నిటితో కలిపి మన ఇండియాలో 200+ ప్రైవేట్ స్పేస్ ఏజెన్సీస్ అనేవి ఉన్నాయి. అండ్ November 18, 2022 ఈ ప్రారంభ మిషన్ ని లాంచ్ చేశారు. ప్రారంభం అంటే ఇదే. ఓకేనా. ప్రారంభం అంటే బిగినింగ్ అని అర్థం. విక్రమ్ సిరీస్ కి బిగినింగ్ స్టెప్ అనేసి అర్థం. సో ప్రారంభ మిషన్ అని కూడా అంటారు. సో దట్ ఈస్ విక్రమ్ ఎస్. విక్రమ్ ఎస్ తర్వాత నెక్స్ట్ సెకండ్ ప్రాజెక్ట్ విక్రమ్ 1. సో విక్రమ్ 1 హిస్టారిక్ మూమెంట్ ఫర్ ఇండియా. సో హైదరాబాద్ బేస్డ్ స్కైరూట్ ఏరోస్పేస్ ఈజ్ ఆల్ సెట్ టు లాంచ్ విక్రమ్ 1. సో ఇండియాస్ ఫస్ట్ ప్రైవేట్ బిల్ట్ ఆర్బిటల్ రాకెట్ అంటాం. సో విక్రమ్ ఎస్ ని మనం ఎక్స్పెరిమెంటల్ రాకెట్ గా కన్సిడర్ చేస్తే విక్రమ్ 1 ని ఆపరేషనల్ రాకెట్ గా మనం కన్సిడర్ చేయొచ్చు. సో విక్రమ్ 1 లో డెవలప్మెంట్ స్టేజెస్ ఎన్ని ఉన్నాయి అని అంటే యాక్చువల్లీ ఇందులో 4 స్టేజెస్ ఉన్నాయండి. ఇప్పుడేమో విక్రమ్ ఎస్ అనేది సింగిల్ స్టేజ్ వెహికల్ కదా. విక్రమ్ 1 అనేది 4 స్టేజెస్ వెహికల్. మొత్తం 4 స్టేజ్లు ఉంటాయి అన్నమాట. ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ లైక్ పెలోడ్ ప్లేస్ అండ్ దిస్ ఈజ్ ఫస్ట్ స్టేజ్ అండ్ దిస్ ఈజ్ సెకండ్ స్టేజ్ అండ్ దిస్ ఈజ్ లైక్ థర్డ్ స్టేజ్ అండ్ దిస్ ఈజ్ లైక్ ఫోర్త్ స్టేజ్. ఓకే. ఇది పెలోడ్ ప్లేస్. ఓకేనా. ఓన్లీ కోరాలోనే ఉంటది, నో స్ట్రాప్ అండ్ బూస్టర్స్. అయితే ఇది లోయర్ ఎర్త్ ఆర్బిటార్ లోకి 300 to 350 kgs. ఇది అప్డేటెడ్ థింగ్. ఓకే. రీసెంట్ గా స్కై రూట్ వల్ల అనౌన్స్ చేసింది. సో లోయర్ ఎర్త్ ఆర్బిటార్ లోకి 300 to 350 kgs పెలోడ్ ని తీసుకెళ్లగలదు. లోయర్ ఎర్త్ ఆర్బిటార్ అంటే మనము 450 to 500 కిలోమీటర్ డిస్టెన్స్, కర్మన్ లైన్ తర్వాత 450 to 500 కిలోమీటర్ డిస్టెన్స్ అనేసి చెప్పొచ్చు. తర్వాత 550 కిలోమీటర్స్ ఎస్ఎస్ఓ అంటే సన్ సింక్రోనస్ ఆర్బిటార్ అంటాం. సన్ సింక్రోనస్ ఆర్బిటార్ లోకి అయితే 260 to 290 kgs తీసుకెళ్తుంది. సో డిస్టెన్స్ పెరిగేసరికి పెలోడ్ ని తగ్గిస్తూ ఉంటారు, ఎందుకంటే ఫ్యూయల్ ని ప్రాపర్ గా యూజ్ చేసుకోవడానికి. అలాగే కెపాసిటీ ఎన్హాన్స్మెంట్, క్యాపబుల్ ఆఫ్ డెలివరింగ్ అప్ టు 480 kg డిపెండింగ్ ఆన్ స్పెసిఫిక్ ఆర్బిట్ ఇంక్లినేషన్ 45 degree. ఓకేనా. అంటే 45 degree ఇంక్లినేషన్ లోకి అయితే 480 kgs వెయిట్ ఉన్న పెలోడ్ ని కూడా లోయర్ ఎర్త్ ఆర్బిటార్ లోకి ఇది తీసుకెళ్లగలదు. నార్మల్ గా అయితే 300 to 350, 45 degrees ఇంక్లినేషన్ ఉంటే 480 kgs వరకు కూడా తీసుకెళ్తుంది అనమాట. ఇది ఎస్ఎస్ఓకి అయితే 260 to 290 kgs పెలోడ్ ని పట్టుకెళ్ళగలదు. ఓకేనా. దీని టార్గెట్ ఏంటంటే స్మాల్ శాటిలైట్ లాంచెస్ ఆఫరింగ్ టైలర్డ్ ఆర్బిట్ ఇన్సర్షన్ స్పేస్ టాక్సీ మోడ్ ఇది. సో విక్రమ్ 1 ని ఈ కీవర్డ్ గుర్తుపెట్టుకోండి, స్పేస్ టాక్సీ అని అంటున్నారు. విక్రమ్ 1 రాకెట్ పేరేంటంటే స్పేస్ టాక్సీ. అంటే నథింగ్ బట్ ఈ స్పేస్ టాక్సీలో సో బల్క్ అమౌంట్ ఆఫ్ స్మాల్ శాటిలైట్స్ అంటే 50 kgs ఉన్నవి, 100 kgs ఉన్నవి, 20 kgs ఉన్నవి, అట్లా మైక్రో శాటిలైట్స్ ఉంటాయి చూసారా. ఆ మైక్రో శాటిలైట్స్ ని తీసుకెళ్లడానికి ఇప్పుడు టాక్సీలో టాక్సీలో ఎంతమందినైనా ఎక్కించేసుకుంటారు కదా, అలా ఎన్ని శాటిలైట్స్ అయినా స్మాల్ శాటిలైట్స్ ని పంపించడానికి ఈ విక్రమ్ 1 అనే రాకెట్ ని మ్యానుఫ్యాక్చర్ చేశారనమాట. మోస్ట్లీ లోయర్ ఎర్త్ ఆర్బిటార్ లోకి కమ్యూనికేషన్ శాటిలైట్స్ ని, తర్వాత ఇంటర్నెట్ కి సంబంధించిన శాటిలైట్స్ ని, ఓకే, ఇంకా అఫ్ కోర్స్ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్ ని కూడా మనము లోయర్ ఎర్త్ ఆర్బిటార్ లోకి పంపించవచ్చు అనమాట. ఓకేనా. టెక్నాలజీ డెమాన్స్ట్రేషన్ శాటిలైట్స్ ని ఎక్కువగా లోయర్ ఎర్త్ ఆర్బిటార్ లోకి పంపిస్తూ ఉంటారు. ఈ జియో వాళ్ళు ఈ మీ టెలికమ్యూనికేషన్ కోసం వీటన్నిటిని పంపిస్తూ ఉంటారు అనమాట. టెక్నాలజీ యూజెస్ 3 సాలిడ్ స్టేజెస్ అండ్ 4th లిక్విడ్ ఫ్యూయల్ స్టేజ్. 3D ప్రింటెడ్ ఇంజన్స్ ఇందులో యూజ్ చేశారండి. 3D ప్రింటెడ్ ఇంజన్స్ ఇప్పుడు దావన్ 1 టెస్ట్ చేశారు కదా స్కై రూట్ ఏరోస్పేస్ వాళ్ళు. విక్రమ్ ఎస్ రాకెట్ లో దావన్ 1 ని టెస్ట్ చేశారు కదా. దావన్ 1 కూడా 3D ప్రింటెడ్ ఇంజనే. 3D ప్రింటెడ్ ఇంజన్ ఫ్యూచర్స్ ఏంటి అని అంటే, సో చాలా లైట్ వెయిట్ వెహికల్ అండి, అది లైట్ వెయిట్ ఇంజన్ ఉంటుంది. సో ప్లస్ ఫ్యూయల్ కన్సప్షన్ కూడా చాలా ప్రాపర్ గా యూజ్ చేసుకుంటుంది. సో దానికి తగ్గట్లు స్పీడ్ కూడా ఉంటుంది అండ్ మైలేజ్ కూడా ఎక్కువ ఇస్తుంది అనమాట. అట్లా ఒక అడ్వాన్స్డ్ టెక్నాలజీతోని తయారు చేసిన ఇంజన్ ఇది. ఓకేనా. మీరు వెహికల్స్ లో వాడే ఇంజనే అక్కడ కూడా రాకెట్ లో యూజ్ చేసేది. అయితే ఇప్పుడు ఫస్ట్ స్టేజ్ లో సాలిడ్ ఫ్యూయల్ యూజ్ చేస్తారు, సెకండ్ స్టేజ్ లో కూడా సాలిడ్ ఫ్యూయల్ యూజ్ చేస్తారు,
థర్డ్ స్టేజ్ లో కూడా సాయిల్, ఫోర్త్ స్టేజ్ లో లిక్విడ్ ఫ్యూయల్ ని యూజ్ చేస్తున్నారంట. ఓకేనా, లిక్విడ్ ఫ్యూయల్ ని యూజ్ చేస్తున్నారు. అన్ని కూడా 3D ప్రింటెడ్ ఇంజన్స్. ఇక్కడ అక్కడేమో విక్రమ్ ఎస్ లో ధావన్ 1 అనే ఇంజన్ ని వాడారు. మరి ఇక్కడ 4 స్టేజెస్ లో 4 డిఫరెంట్ ఇంజన్స్ ఉన్నాయి. సో ఫస్ట్ కలాం 1200. సో కలాం 1200 అనేది స్టేజ్ 1 లో యూజ్ చేస్తారండి. 30 టన్స్ సాలిడ్ రాకెట్ మోటార్. సో ఈ స్టేజ్ లో 30 టన్స్ సాలిడ్ ఫ్యూయల్స్ ని యూజ్ చేయొచ్చు అనమాట. ఓకేనా, అండ్ దీన్ని ఎప్పుడు టెస్ట్ చేశారు అని అంటే టెస్ట్ అయిపోయింది. సో ఆగస్ట్ 8న, ఓకేనా, ఆగస్ట్ 8, 2025, ఆగస్ట్ 8, 2025 కలాం 1200 స్టేజ్ 1 ఇంజన్ ని టెస్ట్ చేశారు ఆల్రెడీ సక్సెస్ఫుల్ గా. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ లోనే చేశారు. తర్వాత కలాం 250 అనేది స్టేజ్ 2. ఓకే, కార్బన్ కంపోజిట్ సాలిడ్ మోటార్ ఇది. సో ఇది కూడా సాలిడ్ ఫ్యూయలే అని చెప్పొచ్చు. సెప్టెంబర్ 2021 దీన్ని టెస్ట్ చేశారు. అండ్ కలాం 100 థర్డ్ స్టేజ్ వెహికల్ ఇది కూడా సాలిడే. ఆగస్టు 2021 టెస్ట్ చేశారు. అండ్ రామన్ 1, రామన్ 2 ఈ 2 ఇంజన్స్ ని 4th స్టేజ్ లో యూజ్ చేయబోతున్నారు. సర్సివి రామన్ పేరు మీదుగా వీటికి రామన్ 1, రామన్ 2 అని పేరు పెట్టారు. సో ఇవి 2 లిక్విడ్ కి సంబంధించింది అనమాట. లిక్విడ్ బై ప్రొపెల్లెంట్ ఇంజన్ ఇది. సో అన్సిమెట్రికల్ డైమిథైల్ హైడ్రోజన్ అంటాం, UDMH తెలుసా, లిక్విడ్ ఫ్యూయల్ ఇది. అండ్ ఇది వచ్చేసి లిక్విడ్ ఇంజన్ ఫర్ యాటిట్యూడ్ కంట్రోల్. వీటిని కూడా 2022లో టెస్ట్ చేశారనమాట, రామన్ ఇంజన్స్ ని కూడా. సో ఇట్లా యూజ్ చేయబోయే 4 ఇంజన్స్ ని ఆల్రెడీ టెస్ట్ చేశారు. ఓకేనా, టెస్ట్ చేశారు. క్రయోజెనిక్ ఫ్యూయల్ టైప్, ఇది కూడా క్రయోజెనిక్ ఫ్యూయల్ టైపే ఇక్కడ అన్నారు కదా. సో మీకు ఇక్కడ ఒక్కసారి చూడండి, నథింగ్ బట్ ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు కదా మీకు క్రయోజెనిక్ ఇంజన్ అనేది. ఓకే, ఈ క్రయోజెనిక్ ఇంజన్ ధావన్ 1 లో వాడారు. అంటే లైక్ విక్రమ్ ఎస్ లో క్రయోజెనిక్ ఇంజన్ వాడారు. క్రయోజెనిక్ ఫ్యూయల్ మీకు తెలుసు కదా, -296 డిగ్రీ సెంటిగ్రేడ్ లో లిక్విడ్ హైడ్రోజన్ అండ్ 196 డిగ్రీ సెంటిగ్రేడ్ లో లిక్విడ్ ఆక్సిజన్. ఓకేనా, ఈ రెండింటిని కలిపి క్రయోజెనిక్ ఫ్యూయల్ అంటాం. సో క్రయోజెనిక్ ఫ్యూయల్ ని ఎక్కడ తయారు చేస్తారు? వన్ ఆఫ్ ది ఇస్రో సెంటర్ మహేంద్రగిరి, ఓకేనా, స్పేస్ ఫ్యూయల్ కాంప్లెక్స్ లో యూజ్ చేస్తారు. ఫ్యూయల్ కాంప్లెక్స్ లో ఈ క్రయోజెనిక్ ఇంజన్ ని యూజ్ చేస్తారు. క్రయోజెనిక్ ఇంజన్ ఇప్పటి వరకు ఇస్రో వాళ్ళు ఓన్లీ GSLV రాకెట్స్ లో మాత్రమే వాడారు. అది కూడా మార్క్ 3 రాకెట్స్ లోనే వాడారు. తర్వాత ప్రైవేట్ స్పేస్ వాళ్ళు వీళ్ళు క్రయోజెనిక్ ఇంజన్ ని వాడారు అనమాట. సో ఇవి ఇందులో యూజ్ చేయబోతున్నటువంటి 4 ఇంజన్స్ అనేసి మనం చెప్పుకోవచ్చు. ఓకేనా, వాటి టెస్టింగ్ డేట్స్ కూడా అవి. సో దిస్ ఈజ్ లైక్ ఆల్ అబౌట్ స్కై రూట్ ఏరోస్పేస్. సో మీకు లాంచ్ చేసిన తర్వాత మీకు ఈ 1-2 months లోనే లాంచ్ చేసేస్తారు కాబట్టి విక్రమ్ 1 కూడా. సో మీకు ఇది కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఎగ్జామ్ జరిగే లోపు ఇది కరెంట్ అఫైర్స్ అవుతుంది. సో అందరూ కూడా నోట్ చేసుకోవాలి. ఓకేనా, ఇంకా ప్రైవేట్ స్పేస్ ఏజెన్సీస్ అనేవి మన ఇండియాలో ఏమేమి ఉన్నాయి? ఓకే, ఇప్పుడు ఇది చూసారు కదా, ఇది విన్న తర్వాత మీకు హోంవర్క్ ఏంటంటే మన ఇండియాలో స్కై రూట్ ఏరోస్పేస్ మన ఇండియాలో ప్రైవేట్ ఏజెన్సీస్ ఏమేమి ఉన్నాయి? ప్రైవేట్ ఏజెన్సీస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్పేస్ అనేది ప్రైవేట్ ఏజెన్సీ, అగ్నికుల్ అనేది ప్రైవేట్ ఏజెన్సీ, తమిళనాడులో ఉంటది, చెన్నైలో. తర్వాత స్కై రూట్ ఏరోస్పేస్, NSIL, ఓకేనా, ఇట్లాంటివి 200+ ఉన్నాయన్నాం. మీకు ఏంటంటే బాగా పాపులర్ అయినవి ఒక 7-8 స్పేస్ ఏజెన్సీస్ పాపులర్ అయ్యాయి. వాటన్నిటిని ఒకసారి లిస్ట్ అవుట్ చేయండి, వాటి యొక్క ఇంపార్టెన్స్ అన్ని కూడా మీరు తీయాల్సి ఉంటుంది. ఓకేనా, సో అది ఒకసారి ట్రై చేయండి. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. అండ్ నెక్స్ట్ క్లాస్లో ఇంకొక అప్డేట్తో మళ్ళీ క్లాస్లో కలుద్దాం. ఓకే, సో థ్యాంక్స్ అలాట్ అండ్ ఐ విష్ యూ వెరీ ఆల్ ద బెస్ట్. అండ్ మన యాప్లో ఉగాది రంజాన్ సేల్ నడుస్తుంది. సో ఆల్ కోర్సెస్ పైన ఫ్లాట్ 50% ఆఫర్ అనేది ఉంది. సో మీరు యూజ్ చేయాల్సిన కోడ్ ఏంటంటే ఆల్ క్యాపిటల్ లెటర్స్ ఉగాది 50. ఓకేనా, ఉగాది 50 అనే కోడ్స్ని యూజ్ చేస్తే సో ఈవెన్ సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ అఫైర్స్, గ్రూప్ డి, RRB, APPSC, TGPSC ఆల్ కోర్సెస్ కి సంబంధించినటువంటి సో అన్ని కోర్సెస్ పైన ఫ్లాట్ 50% డిస్కౌంట్ వస్తుంది. ఓకేనా, ఎస్. సో యా, థ్యాంక్ యూ సో మచ్. ఇంకొకటి ఏంటంటే ఈ ఆఫర్ ఓన్లీ మనకి ఉగాది 19th కదా, 19th, 20th ఈ 2 days ఈవినింగ్ 6 to 8 o'clock వరకు మాత్రమే అవైలబుల్ గా ఉంటుంది. 19th రోజున 6 PM to 8 PM ఆఫర్ యూటిలైజ్ చేసుకోవాలి. అలాగే 20th కూడా 6 PM to 8 PM. ఓకే, ఈ 2 hours లో మాత్రమే ఆఫర్ ని యూటిలైజ్ చేసుకుంటే మీకు ఫ్లాట్ 50% ఆఫ్ అనేది ఆల్ కోర్సెస్ పైన వస్తుంది. ఓకే,
ఎస్, సో థ్యాంక్ యూ ఎవ్రీవన్, అండ్ సో I wish you very, very happy Ugadi and Ramjan in advance. Okay, thanks a lot.